మనకి ఎలాగైతే కంఫర్ట్ జోన్ ఇంపార్టెంటో పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళని నేను అబ్జర్వ్ చేసినంత వరకు మా కార్తీ అయితే వాడికి కంఫర్ట్ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటాడు. అలా కాదు అందరితో బాగుండాలి అని మనం ఎంత చెప్పినా ఎంత ఫోర్స్ చేసినా అది ఫోర్సే అవుతుంది. అందుకే నేను వాడిని ఎక్కువ ఫోర్స్ చేయను. వాడు ఎవరితో కంఫర్టబుల్గా ఆడుకోగలడో వాళ్ళతోనే ఆడుకోమని చెప్తాను. ఆ లిస్ట్లో అయితే ఫస్ట్ వాడికి మా యువి ఉంటుంది. వాళ్ళిద్దరి వైబ్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. తర్వాత అయితే సిరియక్క చిన్నక్క కూడా యాడ్ అయిపోయారు. వీళ్ళిద్దరితో కూడా చాలా అంటే చాలా బాగా కలిసిపోయి మంచిగా ఆడుకున్నాడు. అండ్ ప్యాంపరింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. మావాడైతే అందులో ముందుంటాడు. వాడిని ఎవరైనా ప్యాంపర్ చేస్తే ఇంకా వాళ్ళని ఓన్ చేసేసుకుంటాడు అనమాట. అందులోనూ వీడు అబ్బాయిల కంటే అమ్మాయిలతో ఇలా అక్కలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడతాడు. ఆబ్వియస్గా అబ్బాయిలు ప్యాంపర్ చేయరు కదా, అమ్మాయిలే కదా ఇంత చక్కగా చూసుకుంటారు. అమ్మాయిల్లో కూడా వీడికంటే చిన్నవాళ్ళతో కంటే వీడికంటే పెద్దవాళ్ళతో ఆడుకోవడానికి ఇష్టపడతాడు. వాళ్ళైతే బాగా ప్యాంపర్ చేసి మంచిగా చూసుకుంటారు కదా. ఎంతైనా అక్కకి తమ్ముడికి ఉండే బాండే వేరు. మేము ఊరెళ్ళిన 4 days కూడా సీరియస్గా చెప్తున్నాను, నేనైతే వాడిని పట్టించుకోలేదు. కంప్లీట్గా మా సిరి ఇంకా చిన్నువే చూసుకున్నారు. అన్న చెల్లిని ఎలా చూసుకుంటాడో నేనైతే చెప్పలేను, కానీ అక్కలైతే తమ్ముని చాలా బాగా చూసుకుంటారు. ఇవి నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసి చెప్తున్నాను. కార్తీ సోలకి ఇంతమంది అక్కల ప్రేమ, ప్యాంపరింగ్, కేర్ అన్నీ దొరికాయి వాడికి. పిల్లలు ఏదైనా సరే మన నుండే నేర్చుకుంటారు. సో ఇప్పటి నుండే వాళ్ళకి రిలేషన్షిప్స్, వాటి వాల్యూస్ చెప్తూ పెంచాలి. అప్పుడు పెద్దయ్యాక వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ప్రేమ, అటాచ్మెంట్, బాండ్ అనేది తెలిసిపోతుంది.